parents, teachers, and the guests. It's a privilege for us to have you all here on this wonderful occasion where children present themselves at their best. I'd like to invite Somashekar Garu to give his message to the audience. Thank you. భారతి గారు, సౌభాగ్య గారు, గీత గారు, నాగభూషణం గారు, గణేశం గారు, అదేవిధంగా వేదిక ముందు కూర్చున్న మిత్రులు ప్రసాద్ గారు, ఇంకా అనేక మంది మిత్రులు, పేరెంట్స్ అందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా మహిళలందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ కొంచెం మాట్లాడాలంటే భయం వేస్తూ ఉంది నాకు. వేరే చోట చాలా చోట్ల మాట్లాడాను, భయం లేకుండా మాట్లాడేశాను. కానీ ఎందుకంటే ఇది ఒక వేదిక అంటే ఒక ముందు ఒక 10,000 మంది ఉన్న వేదిక కాదు. మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్న వేదికనే నేను షేర్ చేసుకోవాలనుకుంటే ఎప్పుడు నేను అనమాట, నాకు అది ఇష్టం. కాబట్టి ఒక మంచి విద్య కోసం, పిల్లల చదువు కోసం నిరంతరం శ్రమించిన వాళ్ళు, దేశం కోసం పోరాడిన వాళ్ళు, అనేక రకాలుగా పిల్లల్లో కెపాసిటీస్ని డెవలప్ చేయడానికి కృషి చేస్తున్న గీత లాంటి వాళ్ళతోటి ఈ డయా షేర్ చేసుకోవటం ఐఎమ్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఒక 2-3 విషయాలు పేరెంట్స్ తోటి షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను నేను. ఇందా చూసే ఒక పాట, ఒక తల్లులు పిల్లల్ని తీసుకొని ఆ స్టేజ్ మీద ఉంటే అది ఎంతో చాలా బాగా అనిపించింది. ఆ తల్లులు రోజు కూడా పిల్లల్ని ఇంట్లో కూడా అలాగే చూసుకోవాలని కోరుతా ఉన్నాను నేను. ఈ రోజున స్టేజీ మీద హృదయానికి హత్తుకొని ఎంత ప్రేమించారో అదే ప్రేమను రోజు పిల్లల మీద కురిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నా. అప్పుడు అనిపించింది అనమాట, ఆ పిల్లలు ఎంత సంతోషపడతారు. నిజంగా ఈరోజు అలా ఉందా? స్కూల్స్ అలా ఉన్నాయా? ఎంత ప్రెషర్ పెడతా ఉన్నారు పిల్లల మీద ఈ రోజున. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఎన్నో కళలు వాడి మీద. మనకి పుట్టగానే ఏం చేయాలి, వాడిని ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. ఒక ఇంజనీర్ చేయాలా, డాక్టర్ని చేయాలా, ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. మనం కళలు కంటాం, వాడి కళలు అసలు పట్టించుకోమని. వాడికి ఏం కళలు ఉన్నాయి, ఏం కావాలనుకుంటా ఉన్నాడు? ఒక మ్యూజిషియన్ కావాలనుకుంటా ఉన్నాడా, ఒక డాన్సరా, ఒక ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నాడా, ఒక ప్లేయర్ కావాలనుకుంటున్నాడా? అతని కళలన్నీ చంపేస్తూ మనని కళలు నెరవేర్చుకోవటం కోసం ఏదో స్కూల్లో వేస్తూ ఉన్నాం, వాడి మీద ప్రెషర్ పెడతా ఉన్నాం, పెర్ఫామ్ అని చెప్పేసి. పాప అలసిపోతూ ఉన్నాడు, రోజు ఎక్కడా సుఖపడట్లేదు. ఈ రోజున చాలా స్కూల్స్ అనమాట నేను చూస్తూ ఉన్నాను. చాలా స్కూళ్ళల్లో పిల్లలు ఎవరూ నవ్వుతూ బడికి రావటం లేదు. కొంచెం సంతోషంతో ఇంటికి వెళ్తున్నారేమో, కానీ ఇంటికి వెళ్ళగానే ఆ సంతోషం కూడా పిల్లల్లో మిగలట్లేదు. ఎక్కడ కూడా అనమాట చూడండి, ఎక్కడ కూడా పిల్లల ఏడుపులతోటి బస్సులు ఎక్కటం, అదే బాధతోటి మళ్ళీ దిగటం, హోంవర్క్లు చేసుకోవటం, లేవటం, పెట్టడం. కాబట్టి పిల్లల హృదయాలు చాలా గాయపడుతున్నాయి. ఏంటంటే మన తల్లిదండ్రుల వల్ల, స్కూల్ వల్ల కాదు. స్కూల్ ఏం చేయదు, మన బట్టే స్కూల్స్ ఉన్నాయి. మంచి మార్కులు రావాలి, రాకపోతే స్కూల్ మంచిది కాదంటారు. విద్యాక్షేత్రం లాంటి స్కూల్స్ పోరాటం చేస్తామని ఎలాంటి విద్యను అందజేయాలని చెప్పేసి. ఈ స్కూల్స్ని నిలబెట్టే బాధ్యత మీ మీదనే ఉంది, మీరే నిలబెట్టాలి ఇలాంటి స్కూల్స్ని. ఇలాంటి స్కూల్స్ని నిలబెట్టుకోలేకపోతే మనం పిల్లలకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం, పిల్లల్లో నైతిక విలువల కోసం, పిల్లల్లో ఎంక్వైరీ బేస్డ్ టీచింగ్ని డెవలప్ చేయటం, అనేక రకాల పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్ని కృషి చేస్తున్న ఇలాంటి స్కూల్స్ని పేరెంట్స్ అనమాట బతికించుకోకపోతే ఇక పిల్లలకి మనుగడ ఉండదు. పిల్లల కంటే హ్యాపీగా జీవించలేరు. విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటమ్మా? పిల్లడు మంచిగా ఎదగాలి, బాగా చదువుకోవాలి, సంతోషంగా ఉండాలి, మనిషి సంతోషంగా బతకాలి. అదే విద్య యొక్క ముఖ్య లక్షణం. సమాజానికి ఉపయోగపడాలి. కాబట్టి ఆ దిశలో కృషి చేయాలని చెప్పేసి నేను తల్లిదండ్రులు ఇక్కడ కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులు కూడా బాగా అనిపించారు నాకు. చాలా కామ్గా, డిగ్నిఫైడ్గా వాళ్ళ పిల్లలు ఇక్కడ చదివిస్తున్నారంటే అది గ్రేట్ అండి. ఎందుకంటే
ఈరోజు నేను చేయాలా, పొద్దున్న సాయంత్రం వరకు కూర్చోబెట్టేసి ఆ మ్యాథ్స్ హోంవర్క్లు ఇచ్చేసి అవి ఇచ్చేసి పంపించాలి. అలాంటిది ఏమీ లేదు. ఇందాక చెప్పారు భారతి గారు, మా దగ్గర హోంవర్క్ ఉండదండి. మా రూమ్స్లో ఫస్ట్ క్లాస్లో ఆ టేబుల్స్ ఏమి ఉండవు, చైర్స్ కూడా ఉండవు, కింద కూర్చొని రాసుకుంటూ ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాతావరణంలో మీ పిల్లల్ని ఎదగనిస్తున్నారంటే మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ 2 విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇప్పుడు స్కూల్స్ 2 రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మనం అనుకుంటాం హైటెక్ స్కూల్స్, చాలా చోట్ల టెక్నాలజీని చూపించేసి నా స్కూల్లో ఇంత టెక్నాలజీ ఉంది, నాకు ప్రొజెక్టర్స్ ఉన్నాయి, నా దగ్గర ఎల్సీడీలు ఉన్నాయి, వీటి ద్వారా నేను బోధిస్తాను అని చెప్పే స్కూల్స్ ఉన్నాయి. ఒక వాస్తవంగా మాట్లాడుకోవాలంటే అమెరికాలో ఉన్న టెక్ జైంట్స్ అందరూ కూడా, అమెరికాలో ఈ రోజున మనకి యాపిల్ కావచ్చు అండి, మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, దీంట్లో పనిచేస్తున్న ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులందరూ కూడా వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్న స్కూల్స్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అమెరికాలో వాల్డోర్ స్కూల్స్ అని ఉంటాయి, వాల్డోర్ స్కూల్స్. అక్కడ నో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. 8th స్టాండర్డ్ వరకు, ఈవెన్ 9th స్టాండర్డ్ వరకు ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉండవు. బిల్ గేట్స్ కొడుకు కూడా అక్కడే చదువుకున్నారు. వాళ్ళు కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, వాళ్ళకి విలువలతో కూడిన విద్య, మంచి పుస్తకాలు చదివిస్తారు, మంచి సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేయిస్తారు, మంచి క్రాఫ్ట్స్ నేర్పిస్తారు, మంచి ఆర్టిస్టులు రూపొందిస్తారు, మంచి మ్యూజిక్ నేర్పిస్తారు. వాళ్ళు అలాంటి స్కూల్స్లో వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ మన మీద టెక్నాలజీని రుద్దుతూ ఉన్నారు. అంత అవసరం లేదండి మనకి టెక్నాలజీ మీద చూపించి, ఇంత టెక్నాలజీని పిల్లల మీద రుద్దించాల్సిన అవసరం లేదు హై స్కూల్ స్థాయిలో. దాన్ని ఏ కంట్రీస్ అయితే మోడరేట్గా టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయో వాళ్ళే ఈ రోజున ప్రపంచ స్థాయిలో బాగున్నారు. మన ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి, చైనా కానివ్వండి, ఈవెన్ జపాన్ ఎలక్ట్రానిక్స్లో చాలా టాప్ లెవెల్లో ఉంది. అయినప్పుడు కూడా అక్కడ 7th క్లాస్ వరకు మనకు కనిపించే టీచింగ్ ఎయిడ్స్ ఏంటంటే గ్రీన్ చాక్ బోర్డ్ ఒకటే కనిపిస్తూ ఉంటుంది. మనకి టెక్నాలజీని పరిమితంగా వాడుతూ ఉన్నారు వాళ్ళు. సింగపూర్ కానివ్వండి, ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుతూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళు అంతర్జాతీయ పరీక్షలు, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, చైనా తీసుకోండి, జపాన్ తీసుకోండి, మళ్ళీ మన సౌత్ కొరియా తీసుకోండి, సింగపూర్ తీసుకోండి, హాంకాంగ్ తీసుకోండి, ఈ రోజున ఇంటర్నేషనల్ సర్వేస్లో టాప్ వాళ్ళే. మన అమెరికా, ఇంగ్లాండ్ ఎక్కడ 29-30 ప్లేసెస్లో ఉంటే 5 ప్లేసెస్ మన ఈస్ట్ ఏషియన్ కంట్రీసే ఉన్నాయి. మనం ఎక్కడ అసలు మనం ఉండం. పీసా సర్వే అని జరుగుతుంది, పీసా ప్రోగ్రామ్ ఆన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అచీవ్మెంట్ అని, అసెస్మెంట్ అని. అది 15 years ఓల్డ్ పిల్లల కోసము, 15 ఏళ్ళ వయసు ఉన్న పిల్లలకి సైన్స్లో, మ్యాథ్స్లో, లాంగ్వేజ్లో పెడతారు ఆ పరీక్ష. ఆ పరీక్ష మనం 2009లో ఒకసారి మనం పాల్గొన్నాం. ఆ సర్వేలో పాల్గొంటే మన స్థానం 73 దేశాలు పాల్గొన్న స్థానంలో కింద నుంచి 2వ స్థానం మంది. మళ్ళీ 2022లో మనం 2020-22లో ఒకటి జరిగింది, అదే పీసా టెస్ట్ జరిగింది. 2020-22లో రిజల్ట్ వచ్చింది. 22లో జరిగింది. ఈ మధ్యన రిజల్ట్స్ వచ్చాయి. పార్టిసిపేట్ అవుదాం అనుకున్నాం ఇండియా. నేను కూడా సంతోషపడ్డా, ఇండియా కూడా పార్టిసిపేట్ అవుతా ఉంది, మన పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు అని చెప్పి. లాస్ట్ మూమెంట్లో విత్డ్రా చేసుకున్నారండి. మేము పార్టిసిపేట్ కాలేం, ఈ కరోనా వల్ల మా వల్ల కాదు. కరోనా వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. అవన్నీ పాల్గొనే మంచిగా వచ్చినాయి అనమాట, మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నాయి. ఈ రోజున వాళ్ళ పిల్లలు ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద పెద్ద కంట్రీస్ని పక్కన పెట్టేసి బాగా చేస్తూ ఉన్నారు. అలాంటి సర్వేస్లో పాల్గొన్నట్ల మనం ఈ రోజున విద్యాస్థితి, ఇందాకనే భారతి గారితో చెప్పాను, అమ్మ ఒక్క దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ రోజున ఈ దేశం మొత్తం కూడా క్రైసిస్లో ఉంది, ఎడ్యుకేషన్ క్రైసిస్. వీఆర్ ఇన్ డీప్ క్రైసిస్. ఎందుకంటే ఈ దేశంలో 72% పిల్లలకి, 72% మంది పిల్లలు దాదాపుగా 3rd క్లాస్ టెక్స్ట్ని అనమాట, 3rd క్లాస్ పిల్లలు 1st క్లాస్ టెక్స్ట్ని చదవలేని స్థితిలో ఉన్నారు. చిన్న టెక్స్ట్ని తెలుగులో కానీ వాళ్ళ మదర్ టంగ్లో ఏదైనా ఉంటే. more than 70% children are unable to read a simple text and with comprehension. 5th క్లాస్ పిల్లలు 3rd క్లాస్ బుక్ చదవలేరు. ఏ క్లాస్ పిల్లవాడు ఆ క్లాస్ పాఠాలు అర్థం చేసుకోలేడు. స్టాండర్డ్స్ లేవు. వీఆర్ ఇన్ డీప్ క్రైసిస్. దీన్ని వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పింది ఈ మధ్యన, లెర్నింగ్ పావర్టీ అని చెప్పింది. 10 ఏళ్ల పిల్లవాడు ఒక చిన్న టెక్స్ట్ని చదివి అర్థం చేసుకోలేకపోతే అదని లెర్నింగ్ పావర్టీగా క్రియేట్ చేసింది, అభ్యసన పేదరికం. అది ఎంతమంది ఉన్నారంటే 100కి 70 మంది ఉన్నారు. భారతీ మేడం చెప్పేది ఒకటే ఈ స్కూల్ వాళ్ళకి, ఫస్ట్ సెకండ్ క్లాస్ వరకు యూ కాన్సన్ట్రేట్ ఆన్ రీడింగ్. ఫస్ట్ లెట్ దెమ్ లెర్న్ టు రీడ్, దెన్ దే విల్ రీడ్ ఫర్ లెర్నింగ్. ఓకే, దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేసినట్టయితే రీడింగ్ ఈజ్ ది ఇంపార్టెంట్ ఇదనమాట, ఒక కాంపిటెన్సీ. వితౌట్ దట్ కాంపిటెన్సీ యూ కాంట్ డూ ఎనీథింగ్.
సైన్స్ నేర్చుకోవాలన్నా, మ్యాథ్స్ నేర్చుకోవాలన్నా రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్కూల్లో ఫస్ట్ అనమాట నేను మంచి ఇంప్రెస్ అయ్యాను. స్కూల్ చూసి, ఈ వాతావరణం చూసి, ఈ పేరెంట్స్ని చూసి, మీ అకాడమిక్ స్టాండర్డ్స్, మీ యొక్క ట్రాక్ రికార్డుని చూసి కూడా ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. దిస్ ఈజ్ మై సజెషన్ టు మేక్ ఆల్ యువర్ చిల్డ్రన్ 100% చిల్డ్రన్ టు రీడ్ బై సెకండ్ క్లాస్ ఇట్ సెల్ఫ్. ఇఫ్ యూ డూ దాట్ అనమాట, తర్వాత మీరు ఏం పట్టించుకోవాలి, వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. మంచి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి అందించండి. అమ్మ మొన్న ఒక చోటుకు వెళ్ళాను, మాట్లాడుతాను, ఒక కౌన్సిలర్ని పిలుచుకొచ్చాము ఒక చోట. ఏదో 10th క్లాస్ పిల్లలకో వాళ్ళకి ఏదో కౌన్సిలింగ్ ఇవ్వాలి అంటే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మాటల్లో చాలా బాధ అనిపించింది. ఏంటి అక్కడ, అమెరికా ఎలా వెళ్ళాలి, ఏం చేస్తే అమెరికా వెళ్తావు, ఏం చేస్తే రష్యా వెళ్తావు, ఏం చేస్తే నువ్వు కెనడా వెళ్తావు, ఎందుకు వెళ్ళాలి, మనీ సంపాదించుకోవాలి, అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఏ కౌన్సిలర్ కూడా ఆ రోజున మాట్లాడే వాళ్ళు ఏంటంటే మన ఇండియాలోనే ఉండాలి, మన ఇండియాని డెవలప్ చేసుకుందాం, అమెరికన్స్ మన ఇండియాకి రావాలి కోరుకోని అనమాట, లేకపోతే చైనా వాళ్ళు మన ఇండియాకి రావాలి, జపాన్ వాళ్ళు మన ఇండియాకి రావాలి. ఆ స్టాండర్డ్స్ మనం క్రియేట్ చేయలేకపోతే ఈ కంట్రీలో, ఆ దృక్పథం మనలో లేదు. ఎప్పుడు బయటికి పోదామా, ఎప్పుడు ఇంజనీరింగ్ పాస్ అయితే అక్కడ పోయి ఎంఎస్ చేద్దామా, ఎక్కడ సంపాదిద్దామా, ఈ దృక్పథంతో మనం ఉన్నంత కాలం కూడా మనలాంటి వాళ్ళు మనలాంటి స్కూల్స్ పెట్టుకొని ఎంతో కొంత చేసినా కానీ తల్లిదండ్రుల్లో మార్పు రాకపోతే మాత్రం ఇండియా ఒక ఇండియన్స్గా మనము కలెక్టివ్గా ఉండకపోతే మనం డెవలప్ చేసుకోవాలా, మన దగ్గర టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలి, మన కంట్రీని ఎత్తుక్కుంటూ రావాలి వాళ్ళు, మనం సంపదను సృష్టించాలి. ఈ రోజున మనకున్న మ్యాన్ పవర్ అనమాట, డెమోగ్రాఫిక్ డివిడెండ్ అయితే మనకి 15 నుంచి 60 సంవత్సరాలు పనిచేసే వాళ్ళు మన దేశంలో ఎక్కువ ఉన్నారు, 60% పైన ఉన్నారు. ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేదు ఇంత హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కడా లేవు. కాబట్టి ఈ హ్యూమన్ రిసోర్సెస్ని మనము కొన్ని అనమాట మన ప్రాఫిట్స్లోకి టర్న్అవుట్ చేసుకోలేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి, పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, మీ పిల్లలకి టెక్నాలజీకి చాలా కొంచెం దూరంగా ఉంచండి అమ్మా. ఇంటి దగ్గర మంచి కథలు చెప్పండి, ఇంటికి రాగానే మంచి సైన్స్లో ఏమైనా పాఠాలు మీకు ఏమైనా చదువుకున్న పేరెంట్స్ ఉంటే ఆ సైన్స్ గురించి చెప్పండి. లేకపోతే ఒక పని చేయండి అమ్మ, ఇప్పుడు ఒకటి నేను చెప్పేది మీకు బాధ కలిగించవచ్చు, మీ తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, మంచి కథలు చెప్తారు వాళ్ళు. ఇది కొంచెం మీకు బాధగానే అనిపించవచ్చు. వాళ్ళు మాత్రమే వాళ్ళని పిల్లల్ని ప్రేమించగలిగేది వాళ్ళు మాత్రమేనమ్మా. ఎందుకంటే మీ హడావుల్లో ఈ రోజున మీకు కథలు చెప్పే తీరిక ఉంటుంది అనుకోని, కానీ మారాలి, పాత సంస్కృతికి వెళ్ళాలి. ఇంట్లో చిన్న చిన్న కథలు చెప్పే ఒక గ్రూప్ ఇంట్లో మనం క్రియేట్ చేసుకోవాలి. అలాంటి గ్రూప్ ఉన్నప్పుడు, అలాంటి సమాజం ఏర్పడినప్పుడు, అలాంటి కుటుంబ సంబంధాలు ఏర్పడినప్పుడు మంచి పిల్లలు ఎదుగుతారు, మంచిగా రాణిస్తారు. కాబట్టి ఈ స్కూల్ అలాంటి విలువలను పెంపొందిస్తూ మంచి కథలు చెప్పండి పిల్లలకి, పిల్లల్లో నైతిక విలువలు డెవలప్ చేయండి, వాళ్ళే చదువుకుంటారమ్మా. పిల్లవాళ్ళు ప్యాషన్స్ అనమాట, లెట్ దెమ్ పర్స్యూ దర్ ప్యాషన్స్, వాట్ ఎవర్ మేబీ దే వాంట్ టు బీ, లెట్ దెమ్, అంతే సంతోషంగా ఉండాలి. కాబట్టి మీ కళలు కాదమ్మా, పిల్లల్ని కళలు కనివ్వండి, ఆ కళని వాడు సాధకం చేసుకునేట్టు మీరు ట్రైనప్ చేయాలి. ఈ స్కూల్ ఎప్పుడు కూడా ఇంతానే చెప్పారు మేడం, మేము స్ట్రెంత్ కోసం చూడట్లేదు, ఒక 1000 మంది పేరెంట్స్ ఇక్కడ కూర్చోవాలి గొప్ప స్కూల్ అనిపించుకోవాలట్లేదు, మేము ఒక మంచి పౌరులను తయారు చేయాలనుకుంటామన్నా. మాకు ఎంత స్ట్రెంత్తో మాకు సంబంధం లేదు, మాకు కావాల్సింది ఏంటంటే విద్యాక్షేత్ర అనేది ఒక సమాజాన్ని సృష్టించగల పౌరుల్ని సృష్టించగలిగితే చాలని చెప్పేసి మేడం అన్నారు. చాలా సంతోషం అనిపించిందమ్మా, ఎందుకంటే మీతో కలిసి పనిచేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీలాంటి స్కూల్సే కావాలి ఈ రోజున. ఇందాక గీత గారు కూడా చెప్పారు గీత గారి గురించి, ఆమె చాలా ఈ లర్నింగ్ మీద, దాని ఇన్స్ట్రక్షన్ మీద చాలా బుక్స్ రాశారని చెప్పేసి ఆమె కూడా తరచుగా విజిట్ చేస్తూ, యూ జస్ట్ విజిట్ ఆఫెన్ అండ్ ట్రై టు ఎడ్యుకేట్ అవర్ టీచర్స్ అండ్ గివ్ యువర్ గైడెన్స్, వీ నీడ్ యువర్ గైడెన్స్. అదేవిధంగా మన సార్ గణేశం గారు ఉన్నారు, ఆయన గారు స్పీచ్లో కూడా ఆయన ప్రజెంట్ చేశారు, హౌ హీ స్ట్రగుల్డ్, ఎంత దేశం కోసం పోరాటం చేశారు. అలాంటి వాళ్ళు కావాలి. ఇదే నాకు మీ పిల్లల నుంచి మంచి టీచర్స్ని డెవలప్ చేయండి, ఈ స్కూలు మంచి పొలిటీషియన్స్ని డెవలప్ చేయండి, మంచి సైనికులను తయారు చేయండి, మంచి మ్యూజిషియన్స్ కావాలి, వాళ్ళు ఎలా కావాలనుకుంటే ఆ విధంగా తయారు చేయండి. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఈ రిజల్ట్ ప్రెజర్ పెట్టకండి అమ్మ, వాడి మీద ఏం కాదు, ఏదో అవుతాడు, వాడు బ్రహ్మాండం చదువుకుంటాడు, వాడిని ఎట్లా ఎదగనివ్వండి, వాడు ఎదుగుతాడు. ఇందా చూసిన పిల్లవాళ్ళు ఎంత బాగున్నారో, ఎంత మంచి డ్యాన్స్ పర్ఫామ్ చేశారు వాళ్ళు. ఒక అమ్మాయి యాంకరింగ్ చేసింది, ఒక అమ్మాయి చిన్న అమ్మాయి. అసలు నాకు చిన్నప్పుడు మనము స్టేజ్ ఎక్కేంత ధైర్యం ఉందా మనకి?
లేదు. ఇందాక కొంతమంది తల్లులు డ్యాన్స్ చేశారు, వాళ్ళు ఒక్కళ్ళు వచ్చి చేయమని చూస్తాను నేను గ్రూప్లో కాబట్టి చేసేసారు ఏదో. కాబట్టి ఎంత భయం ఉంటుందన్నమాట స్టేజ్ అనమాట, అంత ఉంటుందన్నమాట. కాబట్టి అంత చిన్నపిల్లలు అంత బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత మంచి విద్యాక్షేత్రాన్ని నిర్మించినందుకు భారతి గారికి, సౌభాగ్య గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ స్కూలు మున్ముందు కూడా ఈ ఖమ్మానికి బాగా సేవ చేయాలని చెప్పేసి, నాకు గవర్నమెంట్ అని ప్రైవేట్ అని నాకేముండదమ్మా, ఏ స్కూల్ అయితే పిల్లల కోసం పనిచేస్తుందో, ఏ స్కూల్ అయితే పిల్లల్ని గౌరవిస్తుందో, తల్లిదండ్రులు గౌరవించాల్సిన పని కూడా లేదు నాకు, ఏ స్కూల్ అయితే పిల్లల్ని గౌరవిస్తుందో అలాంటి స్కూల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మీ స్కూలు ఆ పిల్లల్ని గౌరవానికి ముందంజలో ఉందని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా తరచూ ఈ స్కూల్కి రండి, ఈ స్కూల్లో జరుగుతున్న కార్యక్రమాలు చూడండి. నాకు వీలైనప్పుడు కూడా, నేను ఎప్పుడు కూడా వీళ్ళు వర్క్ చేసేటప్పుడు వద్దాం అనుకుంటానో ఆ అదృష్టం నాకు కలగలేదు. ఈసారి నుంచి నేను మీ స్కూల్ ఫంక్షన్లో ఉన్నప్పుడు ఒకసారి వచ్చేసి ఐ స్పెండ్ ఒక హాఫ్ డేనా స్పెండ్ చేసేసి మీతోటి చూస్తాను. మీ కరికులం కూడా నాగభూషణం గారు మంచి కరికులం డిజైన్ చేశారని చెప్పారు, ఐ షేర్. కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, ఇంత మంచి స్కూల్ని రన్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విద్యాశాఖ తరఫున మీ స్కూల్ కూడా ఇంకా ముందు ముందు మంచి తల్లిదండ్రులు, ఇంకా మీ తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఈ స్కూల్లో ఏం జరుగుతుందో మీరు కూడా పబ్లిసిటీ ఇవ్వండి, బాగుంది ఈ స్కూల్, పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళే వస్తారు పిల్లలు. మీ స్కూల్ అమ్మ నిలబడి బాగా ఈ ఖమ్మంలోనే అనమాట ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మీ స్కూల్కి వచ్చేసి నేను మళ్ళీ మాట్లాడే అవకాశం నాకు కలగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. Thank you, sir, for your kind words and your blessings. Dear parents, he's on a rush. He needs to go and attend another program. So we want to felicitate him before he leaves. Can we? Yeah. Robert.